నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివానుగ్రహేణ జ్ఞాన ప్రాప్తి అని శివపురాణం చెబుతోంది. శివుని కరుణ వల్ల జీవన యానానికి కావలసిన జ్ఞానం లభిస్తుందంటారు. రూపం లేని పరమాత్మ తన రూపాన్ని తానే సృష్టించుకుని ప్రకృతి స్వరూపునిగా లింగాకృతిలో ఆవిర్భవించాడు. అలాంటి నీలకంఠుడు ప్రకృతిలో మమేకమవుతూ నల్లమల అరణ్యంలో పర్వత సానువుల్లో జలపాతాల సమీపంలో నదీ నదాల చెంత మల్లికార్జునుడిగా అవతరించాడు. ఆ మహనీయ కమనీయ ఆహ్లాదనీయ క్షేత్రం సలేశ్వరం. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో సలేశ్వరం సన్నిధాన విశేషాల్ని తిలకించి తన్మయులమవుదాం. పదండి. ప్రాకృతిక సౌందర్య నిలయం, విలక్షణ ఈశ్వరధామం సలేశ్వరం. ఇది నల్లమల అటవీ ప్రాంతం. చుట్టూ కొండలు గుట్టలతో కూడిన దట్టమైన అరణ్యం. ఈ అరణ్యం మధ్యలో మెలికలు తిరుగుతూ వంపులతో హొయలుపోయే రహదారి. ఈ రహదారి గుండా భక్తులు శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడానికి ముందుకు సాగుతారు. ప్రస్తుతం మనం సలేశ్వరం అనే విలక్షణ శైవక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయాణమయ్యాం. ఇలాంటి అరణ్యాల గుండా ప్రయాణించడం ఓ మరపురాని మరువలేని అనుభూతి. హైదరాబాద్ నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా సలేశ్వరాన్ని చేరుకోవచ్చు. సలేశ్వరం నుంచి శ్రీశైలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన రహదారి నుంచి 16 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సలేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. అయితే ఈ 16 కిలోమీటర్లలో 13 కిలోమీటర్ల దూరం మాత్రమే వాహనాలు వెళ్తాయి. మిగతా 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిందే. దట్టమైన అరణ్యం, కొండలు, జలపాతాలు, వాగులు, లోయలు నిండిన ఈ ప్రదేశం గుండా నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటే అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ప్రకృతి ప్రేమికులు తప్పక దర్శించవలసిన ప్రదేశమిది. మల్లికార్జున స్వామి పేరుతో ఇక్కడ ఈశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. 2 కొండల నడుమ ఉన్న వాగు అంచు మీద నుంచి ఇరుకైన మార్గం ద్వారా అడుగులో అడుగు వేసుకుంటూ అతి జాగ్రత్తగా ఆలయ సమీపానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి పడుతోన్న జలపాతం చూపరులని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కైలాసంలోని పరమేశ్వరుని జటాజూటం నుంచి గంగమ్మ అమాంతం దుముకుతున్నట్టుగా ఈ జలపాతం గోచరిస్తుంది. స్వచ్ఛ స్ఫటిక ధారల్లా, క్షీరధారల్లా జలపాతం జాలుబారుతుంది. సమశీతలంగా ఉండే ఈ జలపాతం కింద భక్తులు ఆనంద పారవస్యంతో స్నానాలు చేస్తారు. జలపాతం కింద స్నానం చేయడం వల్ల సకల అనారోగ్యాలు దూరమవుతాయి. అరణ్యంలో సుదూర ప్రాంతం నుంచి ప్రవహిస్తూ సారవంతమైన భూమిలోని ఖనిజ లవణాల్ని, ఓషధుల్ని, వృక్షాల వేళ్లు, ఆకుల రసాల్ని, ఆకుల సారాన్ని తనలో ఈ వాహిని నింపుకుంటుంది. కొండ ప్రాంతానికి చేరుకుని తుళ్లిపడే జలపాతంగా రూపుదాలుస్తుంది. ఈ జలాల కింద స్నానం చేస్తే దీర్ఘరోగాలన్నీ మటుమాయమైపోతాయి. అంతులేని మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుంది. మల్లికార్జున స్వామికి అత్యంత సమీపంలో ఎగసిపడుతోన్న ఈ జలపాతం సాక్షాత్తు ఈశ్వర స్వరూపం. సలేశ్వరం క్షేత్ర దర్శనం భక్తులకు మరువలేని మనోల్లాసాన్ని, మధురానుభూతిని అందిస్తుంది. జలపాతం చెంత ఉన్న ఓ గుడిలో మల్లికార్జునుడు నాగాభరణం సహితంగా కొలువుదీరి ఉంటాడు. నల్లమల గిరిజన తెగ అయిన చెంచులు ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. భక్తులు లింగమూర్తికి స్వయంగా అభిషేకాల్ని, పూజల్ని నిర్వహించుకుంటారు. పవిత్ర స్నానాలు ముగిశాక భక్తులు గర్భాలయానికి చేరుకుంటారు. ఈ గర్భాలయానికి ఎలాంటి ముఖమండపం ఉండదు. ఓ గుహలాంటి గుడిలో మల్లికార్జునుడు తేజోలింగ స్వరూపునిగా కొలువుదీరి ఉంటాడు. అత్యంత సహజవంతమైన వాతావరణంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మల్లికార్జునుడు భాసిల్లుతుంటాడు. శివలింగానికి రజతంతో తయారు చేసిన పంచఫణి అలంకారంగా అమరి ఉంటుంది. భక్తులు ఇక్కడ స్వయంగా లింగమూర్తికి అభిషేకాలు,
పూజల్ని జరుపుకుంటారు. మరో విశేషం ఏమిటంటే నల్లమల ప్రాంతంలో అధికంగా ఉండే గిరిజన తెగ అయిన చెంచులు ఈ ఆలయ నిర్వహణ చేపడతారు. ఈ ఆలయంలో పూజలు, అభిషేకాలు చెంచుల పర్యవేక్షణలో కొనసాగుతాయి. భవ్యమైన భవుణ్ణి నమో భవాయ చ రుద్రాయ చ అంటూ రుద్రం అభివర్ణించింది. భవం అనగా జన్మ, జనన మరణాదులు ఆద్యంతాలు లేని భవుణ్ణి కొలిచే భక్తులకు పునర్జన్మ ఉండదని విశ్వాసం. భక్త సులభుడైన మల్లికార్జునుడి అనుగ్రహం పొందాలంటే కావలసింది అనన్యమైన భక్తి ఒక్కటే. అతి సామాన్యులైన గిరిజనులైన చెంచులు సలేశ్వరం మల్లికార్జునుడికి పూజారులుగా వ్యవహరిస్తున్నారు. కేవలం దీపాల కాంతులతో మల్లికార్జునుడు వింత వెలుగుల నేపథ్యంగా వినూత్నంగా ఈ క్షేత్రంలో గోచరిస్తాడు. ఇనుప చట్రాలతో నిర్మించిన ఓ మంటపంలో లింగమూర్తి పానవట్టంలో ఉంటాడు. నల్లమల అరణ్యం మధ్యలో ఉన్న ఈ స్వామికి చెంచులు ప్రకృతి సహజంగా లభించే పదార్థాల్ని నివేదనగా సమర్పిస్తారు. అలనాటి భక్త కన్నప్ప వంటి భక్తుల నిష్కామ భక్తిని ఈ మల్లికార్జునుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు. సలేశ్వర క్షేత్రం సార్థక నామధేయంగా ప్రస్ఫుటమవుతుంది. శైలాలు అనగా పర్వతాలు, కొండలు అనే అర్థం స్ఫురిస్తుంది. ఈ కొండల మధ్య ఈశ్వరుడు కొలువై ఉన్నాడు కావున ఈ క్షేత్రం శైలేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. రాను రాను కాలాంతరంలో శైలేశ్వరం సలేశ్వరంగా పిలువబడుతోంది. ఆకాశాన్ని తాకే కొండలు, వాటిపై చుక్కల్ని చుంబించే వృక్షాలతో ఈ ప్రదేశం రమణీయంగా, ఆహ్లాదభరితంగా ఉంటుంది. శివభక్తితో మహాభారీ కొండలు వెన్న ముద్దల్లా కరిగి స్వామి ముందు సాగిలపడుతున్నాయా అని అనిపిస్తుంది. విచిత్రాకృతుల్లో విభిన్నంగా ఏ అదృశ్య శిల్పో చెక్కినట్టుగా, చక్కగా తీర్చిదిద్దినట్టుగా కొండలు ఇక్కడ బారులు తీరి ఉంటాయి. నల్లరాతి కొండలు, ఆకుపచ్చని వృక్షాలు, క్షీరధారల జలపాతాలు, ప్రకృతి హృదయంగా గీసిన అందమైన చిత్రం హృదయానురంజకంగా ఉంటుంది. సలేశ్వరం సన్నిధానంలో వీరభద్రుడు, కాలభైరవుడు, గంగమ్మ తల్లి, సుబ్రహ్మణ్య స్వామిల సన్నిధులుంటాయి. ఎన్నో శతాబ్దాల నాటి ఈ మందిరాలలో గిరిజన సంప్రదాయ రీతిలో పూజలు, ఉత్సవాల్ని నిర్వహిస్తారు. చైత్రమాసంలో సలేశ్వరంలో వార్షికోత్సవాల్ని ఓ సంబరంగా నిర్వహిస్తారు. సలేశ్వరం మల్లికార్జున సన్నిధికి సమీపంలో ఓ పురాతన గుడి ఉంది. వీరభద్రస్వామి, గంగమ్మ తల్లి ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఇక్కడకు సమీపంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్ట ఉంది. దీనిని సుబ్రహ్మణ్య సన్నిధిగా భక్తులు భావిస్తారు. పుట్టలో పాలు పోసి పుట్టకు రక్షాబంధనాలు కడతారు. ఇలా దారాలతో రక్షాబంధనాలు కట్టడం వల్ల స్వామి తమని సదా రక్షిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. సలేశ్వరంలో ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడకు విచ్చేసిన జనబాహుల్యాన్ని బట్టి ఈ జలపాత ప్రవాహం ఉంటుంది. భక్తులు తక్కువ సంఖ్యలో ఉంటే తక్కువ ప్రవాహంతోనూ, అధిక సంఖ్యలో ఉంటే జోరుగా హోరెత్తుతూ ఎక్కువ ప్రవాహంతో ఈ జలపాతం కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి నుంచి చైత్ర బహుళ విదియ వరకు 5 రోజుల పాటు సలేశ్వరం మల్లికార్జున స్వామికి వార్షిక ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ వార్షిక ఉత్సవాల సందర్భంలో మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, హైదరాబాద్ జిల్లా ప్రాంతాల నుంచే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అర్ధరాత్రి వెండి వెలుగుల పున్నమి కాంతి గర్భాలయంలో ఉన్న మల్లికార్జునిపై ప్రసరిస్తుందని ప్రతీతి. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే లింగమూర్తిపై వెన్నెల కాంతి విరజిమ్ముతుంది అంటారు. ఆ దృశ్యాన్ని చూడడానికి భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తారు. నల్లమల అభయారణ్య ప్రాంతంలో ఉన్న సలేశ్వర సన్నిధికి సమీపంలోనే వన్యప్రాణులు సంచరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాయి. ఇది టైగర్ జోన్ కూడా. అందుకే మిగతా రోజుల్లో భక్తుల్ని ఈ ప్రాంతానికి అంతగా అనుమతించరు. సలేశ్వర క్షేత్ర సందర్శనం వల్ల ఆధ్యాత్మికానందంతో పాటు మానసిక ఉల్లాసం కూడా సిద్ధిస్తుంది. తీర్థయాత్రతో పాటు వినోద విహారం చేసిన మధురానుభూతి భక్తులకు సొంతమవుతుంది. క్షేత్ర సందర్శనం భక్తులకు ఎన్నో మధురమైన అనుభూతుల్ని అందిస్తుంది. శివ సందర్శన భాగ్యంతో పాటు ప్రకృతి ఒడిలో ఆదమరచి హాయిగా సేద తీరిన అనుభవం భక్తులకు సొంతమవుతుంది.
विग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव. భక్తులు ఇక్కడకు సమీపంలోని మల్లెల తీర్థం దివ్యక్షేత్రానికి చేరుకుంటారు. మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో మహాదేవుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. మన్ననూరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో మల్లెల తీర్థం అలరారుతోంది. అబ్బురపరిచే లోయలు, కొండకోనలు, ప్రకృతి సౌందర్యం ముగ్ధ మనోహరంగా కానవస్తుంది. ఇది లోయ ప్రాంతం. మల్లెల తీర్థం 400 అడుగుల లోతులో ఉంటుంది. పైనుంచి అనగా 100 లేదా 150 అడుగుల నుంచి నీరు కిందకు జాలువారుతూ ఉంటుంది. ఈ క్షేత్రంలో భక్తులే స్వయంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేసుకుని తరిస్తారు. ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారికి ప్రధానార్చకులంటూ ఎవ్వరూ లేరు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏకాదశికి, శివరాత్రికి విశేష పూజలు, అర్చనలు జరుగుతాయి. ఈ మల్లెల తీర్థం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతుండటం వల్ల ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారు. మునులు తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశానికి మల్లెల తీర్థం అని పేరొచ్చింది అని కథనం. ఈ మల్లెల తీర్థం పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చి ఈ మల్లెల తీర్థాన్ని దర్శించుకుని అవ్యక్తమైన ఆనందానుభూతికి లోనవుతారు. మనస్సును మహేశ్వరునిపై మళ్లించడమే సమస్త సాధనల పరమలక్ష్యం. ఆ లక్ష్య సిద్ధిని సాధించాలంటే మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉండాలి. అటు మానసిక శాంతిని, ఇటు ఆధ్యాత్మిక అనురక్తిని అందించడంలో సలేశ్వర క్షేత్రం విశిష్టత అనిర్వచనీయం. విహారాన్ని, విశిష్ట క్షేత్ర సందర్శనాన్ని చేసిన అనుభూతి ఈ సలేశ్వర సన్నిధిని తిలకించడం వల్ల లభిస్తుంది.